కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజాపాలన అభయహస్త గ్యారంటీల దరఖాస్తు అనేది 28/12/2020 నుంచి మొదలు పెడితే ఈ రోజు 6వ తారీఖు లాస్ట్ రోజు. అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,50,000 పైచిలుకు లబ్దిదారులు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఈ రోజు లాస్ట్ రోజు కావడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరిస్తున్న ఈ నేపథ్యంలో ఈ రోజు మనము వరంగల్ 49వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ మనతో చాలా మంది లబ్దిదారులు ఉన్నారు. వారి యొక్క ఫామ్స్ ఫిలప్ చేసి అంటే ఏ గ్యారంటీ దరఖాస్తు వాళ్ళైతే అప్లై చేశారో అది ఇవ్వడానికి ఇక్కడ ఈ కేంద్రానికి రావడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టినటువంటి 6 గ్యారంటీలను మహాలక్ష్మి పథకము, గృహలక్ష్మి పథకము, ఇందిరమ్మ భరోసా, చేయూత అనే పథకాల కొరకు 28వ తారీఖు నుండి ఈ రోజు 6వ తారీఖు వరకు వరంగల్ జిల్లాలో నుండి 3 లక్షల దరఖాస్తుల దాకా రావడం జరిగినది. దీంట్లో చాలా మంది పేదలు ఎంతో సంతోషంగా వచ్చి ఈ అప్లికేషన్లను సమర్పించడము జరిగినది. కాబట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఈ దరఖాస్తులలో నుండి పేద ప్రజలకు ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి అభయహస్త గ్యారంటీలు వాళ్లకు చేరే విధంగా చూడాలని, మరి వాళ్లకు చెంది వారి యొక్క సంతోషాన్ని మనందరము చూడాలని నా యొక్క విన్నపము. ये प्रजापालना अभयहस्तम दरखास्त देने के हमें जो गरीबा है गृह लक्ष्मी और गृह ज्योति इंदिरम्मा घर के लिए अप्लाई करने आए हमें ये हमारे को ये सीएम रेवंत रेड्डी जो रखे हमारे गरीबों के लिए रखे सो हमें खुशी से फार्मा देने आए. आज लास्ट दिन है बोल के सब भी हर घर से एक फार्मा लेको आए. हमें ये जो पथकालू है हमारे घर तक गरीबों के लिए आना हमारे कने ये हमारे सब खुशी से फार्मा भरा को देते हैं. ప్రజాపాలన అభయహస్త గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ 28/12 నుండి 6/1/24 వరకు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క 6 పథకాలు పెట్టినందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎంతో పేదవాళ్లు ఈ యొక్క గృహలక్ష్మి, మహాలక్ష్మి వినియోగించుకుంటున్నాం. మేము అది మాకు ఒక ఆసరగా ఉంది. మాకు పేదవాళ్ళకి అది ఒక ఆసరా పెన్షన్ లాగా ఉంది. ఎంతో మంది పేదవాళ్లే ఉన్నారు కాబట్టి గృహలక్ష్మి, మహాలక్ష్మి అన్న ఇవి 2 మాత్రం పథకాలు పెట్టినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు మహిళలకు బస్సులు కూడా వేయడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఎంతో అభిమానంగా మేము గౌరవిస్తున్నాము. అవి తప్పకుండా 6 పథకాలు ప్రజలకు అందటట్టు చేయాలని నేను రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాను. మాది డివిజన్ 49వ డివిజన్.